అప్పుడు తెలుస్తాయి కదా అది. Oh no. బాగుంది కదా. షెంజన్ ఫ్రిజ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకొని ఉండే, అట్లా ఎంత బాగుంది కదా ఇది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని. సో ఇవాళ ఏంటి అనేసి అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్తున్నాం. మనం ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసేసారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. సో ఎప్పుడు నేను మమ్మీ పోతుండే, మమ్మీకి హెల్త్ మంచిగా లేదని చాలా డేస్ నుంచి అడుగుతుంటే తీసుకెళ్తలేదు నన్ను. సో అందుకని చెప్పేసి ఇవాళ నేను వీళ్ళిద్దరిని తీసుకొని పోతున్నాను, చందుని అండ్ నరేంద్ర. వీళ్ళిద్దరు నాకు తోడుగా ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్కి వస్తున్నారు అనమాట. సో అక్కడికి వెళ్ళి మంచిగా షాపింగ్ చేద్దాం. చేసినాక అది జైంట్ వీల్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఎక్కుదాం అనుకుంటున్నాను. చూద్దాం. అక్కడికి వెళ్ళినాక ఎక్కువ మాట్లాడడానికి అవ్వదు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను అనమాట. సరే, అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. బాయ్. Let's go. మెటీరియల్ ఎంత బాగుంది, వెరీ సాఫ్ట్ ఉంది. నేను పక్క అయితే ఏదైనా తీసుకుందాం అని ఫిక్స్ అయినా. ఇది తీసుకుందా, కానీ వైట్ కలర్ పాడైపోతుంది. ఇది మమ్మీకి నాకని తీసుకుంటా. బేసికలీ అందరు కాన్సెప్ట్స్ పెట్టినారు, ఎవరు స్పెషల్ ఏం పెట్టలేదు. 7 shops లో రిపీటెడ్ ఉంది. ఇంత రష్ లో చందు గేమ్స్ ఆడుకుందాం అని ఫిక్స్ అయ్యి. ట్రెండ్ అయింది కదా ఒకటి, మిడిల్ లో ఆగిపోయింది. వెళ్ళి చూద్దాం. ఫస్ట్ జైంట్ వీల్
క్యూట్ క్యూట్ ఉంటాయి స్టఫ్ అని చెప్పేసి బయలుదేరినాము. ఇప్పుడు టైం 8:15 అవుతుంది. ఇప్పుడే మణికొండకి నియర్ బై లో వచ్చేసాం. ఇంటికి దగ్గరలో ఉన్నాం అనమాట. ఎంత రష్ ఉండే అంటే అంత రష్ ఉండే. కానీ చాలా షాపింగ్ చేసినాము. అవన్నీ ఆ బ్యాగ్ మొత్తం షాపింగ్ చేసినాము. ఇయర్ రింగ్స్ అన్ని ఎక్సైట్మెంట్ అన్ని కొనేసినాము. ఇంటికి వెళ్ళగానే ఏం కొన్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. అంతే గైస్, ఇంటికి వెళ్ళినా కలుద్దాం. ఇంటికి వెళ్ళినా అని చెప్తామని అందుకు వచ్చినాం. బై గైస్, ఫైనల్లీ చాలా కష్టం తర్వాత ఇంటికి వచ్చేసినాము. సో అక్కడ ఎంతమంది జనాలు ఉంటాయి అంటే అంతమంది జనాలు ఉంటాయి. అమ్మ మస్తు ఎక్కువ, అంటే స్పేస్ కూడా ఎక్కువ లేకుండా. అంటే మేము 3:30, 4కి అట్లా వెళ్ళాం కదా. ఆ టైం టు 6 వరకు అటు ఇటుగా కొంచెం తక్కువ మంది అన్న పీపుల్ ఉండే. 6:30కి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది. ఇంకా 7:10 అట్లా మేము బయటకు వచ్చేస్తున్నాము. సో అక్కడైతే చాలా షాపింగ్ అయితే చేసినాము మేము. ఎంతవరకు యూజ్ ఉండో తెలియదు, కొనేసినాను. మమ్మీ లేదు కాబట్టి ఇంకా ఎక్కువగా ఓకేలే అన్నట్టు అన్ని కొనేసుకొని వచ్చినాను అనమాట. సో ఫస్ట్ నేను కొన్న ఐటమ్ అనమాట. ఇది చిన్నప్పుడు వస్తుండే కదా అని ఊరికేనే కొన్నాం. నాకు గుర్తులు వస్తాయి కదా. సో ఇదైతే ఒక ప్రైజెస్ తో సహా చెప్తాను నాకు గుర్తున్నంత వరకు. ఇది ఒక 25 రూపీస్ ఏమో పడింది. తర్వాత నేను ఇంటి కోసం అన్నట్టు కొన్నాను. ఏంటనేసి అంటే ఇది హ్యాంగింగ్ ఉంటది కదా, ఇట్లా హ్యాంగింగ్ అన్నట్టు తీసుకొని ఉండే. లోటస్ అండ్ కింద వచ్చేసరికి ఆవు. సో మెయిన్ డోర్స్ కి పెట్టడానికి బాగుంటది కదా అన్నట్టు ఇవి 2 వచ్చాయి. అంటే పేర్ లాగా తీసుకోవాలి. ఇది గైస్ అప్పుడే ఒకటి తిరిగిపోయింది కూడా. ఓ నో, నాకే ఎందుకు ఇలాగ జరుగుతా ఉంటుంది అంటే అప్పుడే ఒకటి పోయింది. సర్లే, నేను ఏదైనా గమ్మో ఫెవికాల్ పెట్టి అతికిచ్చి ఏదో ఒకటి చేస్తే మళ్ళీ మా మమ్మీ చూసి తిడుతుంది. సో యా, ఇంకొకటి చూపిస్తాను. పేర్లో ఒకటి ఇక్కడ ఓం అని చెప్పేసి వచ్చింది. కింద లోటస్. ఇది ఏంటో ఇది ఇలా వచ్చింది. ఇది ఏమో పూజ గదికి, అదేమో మెయిన్ ఎంట్రన్స్ కన్నా తీసుకుని 2 కలిపి ఆఫ్టర్ సో మచ్ టైమ్ ఆఫ్ బార్గెన్ 2 కలిపి 220 రూపీస్కి ఇచ్చింది. ఇంకొంచెం చేస్తే 200 కూడా ఇస్తుండే. కానీ నేను ఇది లాస్ట్ లో వచ్చేసేటప్పుడు అన్నట్టు తీసుకొని ఉండే. సో అంత ఓపిక ఇంట్రెస్ట్ లేదు 20-30 రూపీస్ దగ్గర అన్నట్టు. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, ఎంత బాగున్నాయి కదా.
నాకైతే మస్తు నచ్చినాయి. ఇవి జస్ట్ 100 రూపీస్ పడింది. సో 100 రూపీస్ కంటే అంటే నా దగ్గర సిల్వర్లో ఉన్నాయి కానీ ఇట్లా బ్లాక్ కలర్లో లేవు. సో సరేలే ఒకటి బ్లాక్ కలర్లో తీసుకుందాం అని చెప్పేసి ఆ బుట్ట ఒకటి తీసుకుంటుంది. దాని తర్వాత ఫ్రిజ్ మ్యాగ్నెట్, షిన్చాన్ ఫ్రిజ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకుని ఉండే. అంటే నాతో పాటు చందు అని చెప్పేసి వచ్చి తనకి కూడా షిన్చాన్ అంటే చాలా ఇష్టం. వాడు కొనుక్కుంటున్నాడు. ఇంకా ఓకేలే ఒక షిన్చాన్ అన్నట్టు వాడి దగ్గర నుంచి రూపీస్ యాక్చువల్లీ. సో ఇది 2 కొంటే 150 అంటే ఈచ్ 175 రూపీస్ అన్నట్టు ఉండే. ఓకేలే క్యూట్ ఉంది కదా అన్నట్టు. ఇది ఒక పర్స్, యాక్చువల్లీ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది ఇది. ఏదైనా ఎప్పుడైనా ఇట్లా పక్కన కూరగాయలు మార్కెట్కో దేనికైనా విజేతకో అట్లా ఇట్లా వెళ్ళేటప్పుడు యూజ్ అవ్వాలి కదా, ఏదన్నా హ్యాండీగా ఉండడం. నాకు ఇలాంటి బ్యాగ్స్ లేవు, అన్నీ వేరేవి చిన్న ఉన్నాయి. సో ఇది మమ్మీకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నా. 120 రూపీస్ పడింది. సో ఓకే అనిపించింది. ఇదొక వాటర్ బాటిల్. నాకు ఆయన ఎట్లా చెప్పిండో నేను మీకు అట్లనే ఆయన ఎట్లా చెప్పిండు అట్లనే చెప్తాను మీకు. ఓకే మేడం, ఇదేమో మండే, ఫ్రైడే, సాటర్డే బాటిల్స్ అని చెప్పేసి చెప్పింది. సాటర్డే అంటే చిన్న బాటిల్, ఫ్రైడే అండ్ మండే టు ట్యూస్డే ఇదేమో ఫ్రైడే, సాటర్డే బాటిల్స్ అనుకుంటా అమ్ముతుండే ఆయన. 3 బాటిల్స్. ఇది చిన్న బాటిల్, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో పెట్టుకోవడానికి. నాకు తెలిసి ఇది కూడా 900 ml అంట. ఇది 500 ml. అండ్ ఇది ఒకటి పెద్ద బాటిల్, ఇది 2 లీటర్స్ అయి ఉండొచ్చు. ఇది 2 లీటర్స్. ఈ 3 కలిపి మనకి 300 రూపీస్ పడింది. ఈచ్ 100 రూపీస్ పడింది. ఓకే వర్తబుల్ అన్నట్టు అనిపించింది నాకు. ఇవి ఎందుకు తీసుకున్నానో తెలీదు. అప్పుడున్న ఫస్ట్ టైం చూస్తున్నా అన్నట్టు చాలా రోజులతో చూసేసరికి ఇవి మనం చిన్నప్పుడు మనకు దొరికే జెల్లీస్ ఉంటాయి కదా, అట్లాంటివి అన్నమాట. ఇవి ఎంతనో ఒక్కొక్కటి నాకు ప్రైస్ గుర్తుకులేదు. బాటిల్ చిన్నప్పుడు దొరుకుతుంది. ఇది ఒక అంటే టాప్. ఇదొక టాప్. అయ్యో ఓకే సారీ. ఇదొక టాప్, దాని కింద ఇది ఒక ప్యాంట్ అంటే కార్డ్ సెట్ లాగా వచ్చింది. సో బాగుంది అనిపించింది. అండ్ ఎక్కువ ప్రైజ్ కూడా లేదు. ఈచ్ 500 రూపీస్ అనుకుంటా. కార్డ్ సెట్స్ అన్ని 500 రూపీసే ఉండే. సో వర్తబుల్ అనిపించింది. క్లాత్ కూడా కొంచెం కాటనిష్ ఉంది. సో మోస్ట్లీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఇది ఒకటి మమ్మీ కోసం అన్నట్టు తీసుకున్నా. ఇది కూడా కార్డ్ సెట్ లాంటిది. సో కొంచెం మ్యాచింగ్, కొంచెం ఇద్దరం కలిసి ఎప్పుడు కార్డ్ సెట్స్ వేసుకోవచ్చు. అట్లా గోల్స్ లాగా ఉంటాయి కదా అట్లా అన్నట్టు. ఇది కూడా 500 రూపీస్ పడింది. ఇది కూడా కాటన్ మంచిగా ఉండే. సో నాకు ఇది కూడా మస్తు నచ్చింది. అంటే నేను ఈసారి ఏంటి ఎక్సెసివ్ ఆఫ్ షాపింగ్ చేయలేదు ఎవ్రీ టైం చేసేటట్టు. ఎందుకనేసి అంటే ఈ మధ్య మీషోలో అట్లా ఇట్లా దొరికిపోతున్నాయి అన్ని. కాబట్టి ఏదైనా యూనిక్ గా ఆన్లైన్ లో దొరకనివి కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయి అంటేనే తీసుకుందాం అన్నట్టుండే నాకు. నాకు ఒక బ్యూటిఫుల్ డ్రెస్ దొరికింది. 2 బ్యూటిఫుల్ ఉన్నాయి. క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను చూసి ఐ టేక్ దిస్ అన్నట్టు అనుకున్నాను. మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఒక డ్రెస్ నచ్చితే అట్లా ఎంత బాగుంది కదా ఇది. అంటే యూజువల్ ఇట్లాంటివన్నీ వెస్ట్ సైడ్స్, H&M, జారా వాటిల్లో ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇది ఒక క్యూట్ ఫ్రాక్, నీకి కింద వరకు అన్నట్టుంది. 600 రూపీస్ పడింది. క్యూట్ గా ఉంది, లూజ్ అండ్ కంఫర్టబుల్ గా అన్నట్టున్నది. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, యూజ్ అయిపోతుందిలే అని. ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, ఇంత లైట్ బేబీ పింక్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాకు చాలా నచ్చిన డ్రెస్. ఇది కూడా ఒక క్యూట్ డ్రెస్. ఇక్కడ మాత్రం జారా అని రాసిందిలే కానీ ఇదంతా ఫేక్. ఇది కూడా ప్రింట్ అది ఇది మంచిగా అనిపించింది. అండ్ క్వాలిటీ బాగుంది. క్లాత్ అదంతా కొంచెం సాఫ్ట్ గా ఉంది. 600 రూపీస్.
సో నెక్స్ట్ ఏంటి అనేసి అంటే ఇంటికి దిష్టి తాకకుండా ఈవిలై తీసుకున్నా. ఇది ఒకటి తీసుకున్నా. ఇది 300 250 300 350 చెప్పిండ్రు. చెప్పి లాట్ ఆఫ్ బార్గెన్ తర్వాత 200కి ఇచ్చిండి ఇది. సో ఇట్లా మోగుతా ఉంది. సో ఎక్కడైనా బయట ఇంటి బయట హ్యాంగ్ చేయడానికి అన్నట్టు తీసుకున్నా ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి క్యూట్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ 50 రూపీసే. ఇది 50 రూపీస్. నమ్ముతారా? నేను ఇట్లాంటివి బెంగళూరులో చూసిన ఎంత తక్కువకి, ఇలా కొంచెం పెద్దవి. మళ్ళీ ఇక్కడే చూడడం 50 రూపీస్కి. వెస్ట్రన్ వేర్ 50 రూపీస్ మంచిగా అనిపించింది. ఇంకొకటి ఇది కూడా 50 రూపీస్. ఆ షాప్ అంటే ఆ బండి మీద తీసుకున్న 50 రూపీస్ అన్నట్టుంది. సరేలే అని ఒక 200 రూపీస్కి తీసుకున్నా. ఇది కూడా క్యూట్గా వెస్ట్రన్ వేర్స్కి అట్లా బాగుంటుంది, అకేషన్స్కి అన్నట్టు అనిపించింది. ఇది కూడా అంటే కొంచెం యూనిక్, మనకి దొరకవు అన్న టైప్గా తీసుకున్నాను. ఇది కూడా 50 రూపీస్. ఫస్ట్ మా మమ్మీ చూపించేస్తాను. ఇంత కొరియన్ ప్రింట్స్ మంచిగా. ఇక్కడ ఇట్లా చిన్ని బౌస్, ఒక 2 పాకెట్స్ ఇచ్చిండ్రు మంచిగా క్యూట్గా. ఇది కూడా ఎంత బాగుంది, నాకైతే చాలా బాగుంది క్వాలిటీ. ఇది కూడా 500 రూపీస్ కదా, 500 రూపీస్ అన్నట్టే అయింది. ఇది కొంచెం ఫ్యాన్సీ కలర్ అట్లా ఇట్లా ఉన్నదని చెప్పేసి ఇది ఒకటి తీసుకోమండి. ఇది ఒక 500 పడింది. యాక్చువల్లీ నేను అప్పుడు చూసినప్పుడు ఇది వైట్ కలర్లో కనిపించింది ఆ లైటింగ్లో. ఇప్పుడు నాకు క్రీమ్ కలర్ కనిపిస్తుంది వచ్చినాక. ఏమో అప్పుడు నాకు నిజంగా వైట్ అనిపించింది. ఇది కూడా చూడండి ఎంత క్యూట్గా అన్నట్టు. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ హార్ట్ షేప్లో వేసి ఒక చిన్న ఫ్లేవర్, అంటే డీటెయిలింగ్ క్యూట్ అనిపించింది నాకు. సో ఇది నా కోసం మమ్మీకి నేను మ్యాచింగ్ వేసుకుందామని తీసుకున్నాను. ఇక దట్స్ ఆల్, అంతే. ఇంకేం కొనుక్కోలేదు పెద్దగా. అంతే గైస్, ఇవే కొంటాను. నాకు అన్నిటికన్నా అయితే పింక్ కలర్ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఈ మొత్తం దాంట్లో ఏది బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ మీరు కూడా మీ నుమాయిష్కి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి అన్ని. బార్గెన్ అయితే కంపల్సరీ చేయండి, లేదు అనేసి ఫిక్స్డ్. లేదంటే మీకు బార్గెనింగ్ అంత రావట్లేదు, యూఆర్ నాట్ గుడ్ ఎట్ బార్గెనింగ్ అంటే ఫిక్స్డ్ రేట్ అని ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. 500 ప్లస్కి ఆర్ 600 కన్నా ప్లస్ అయితే ఏవి ఎక్కువ కొనుక్కోకండి, అంత వర్త్ ఏం కాదు. అవి మనకి నియర్ బై దొరికేస్తూ ఉంటాయి, మన కుక్కట్పల్లిలో ఆర్ కేపీహెచ్పి అట్లా. ఏవైతే యూనిక్గా అనిపిస్తాయో అవే కొనుక్కోండి. దట్స్ ఆల్ గైస్. ఇది నుమాయిష్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అప్పటి వరకు బాయ్. ఎవరైతే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్, షేర్ సో దట్ నా వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బై బాయ్.